హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో మోగిలి మూవీ చూశాను. సో మోగిలి మూవీ ఎలా అనిపించింది, అండ్ ఇది మోగిలి లవ్ స్టోరీయా లేకపోతే క్రిస్టఫర్ నాలన్ స్టోరీయా, అంటే మన బన్నీ సరోజ్ గారు అండ్ స్టోరీ ఏంటి అనేది మాట్లాడుకుందాం, క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ నా నా రివ్యూ ఓన్లీ, నాకు మూవీ ఎలా అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. ఒకవేళ కనుక నా రివ్యూ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి వీడియోని, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. సో మొగిలి గురించి మాట్లాడుకుందాం మన భాను టాక్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీ ప్లాట్ సింపుల్ ప్లాటే. హీరోయిన్, హీరోయిన్ ఇద్దరు, ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీకి విలన్ ఎంట్రీ. ఆ విలన్ కూడా హీరోయిన్ని ఇష్టపడతారు. సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఆల్రెడీ మన టాలీవుడ్లో చాలా మూవీస్ వచ్చాయి. కొన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, కొన్ని సూపర్ హిట్స్ ఉన్నాయి, కొన్ని హిట్స్ కూడా ఉన్నాయి, అండ్ కొన్ని యావరేజెస్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే మూవీ ఓకేగా ఉంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్ అండ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది ఏందనేది తీసుకుంటే, స్టోరీలో ఫస్ట్ వచ్చేసి నాకు స్టార్టింగ్ 10 మినిట్స్ చాలా బాగుంది మూవీ. ఎందుకంటే క్రిస్టఫర్ నాలన్ క్యారెక్టర్ మనకు చూపిస్తారు, అది మన బండి సరోజ్ గారు చేశారు ఆ క్యారెక్టర్ని. సో ఆ 10 మినిట్స్లో మనకి తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటనేది క్లియర్గా చూపించేస్తారు. అండ్ సూపర్ పర్ఫార్మెన్స్ తనది, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ తర్వాత హీరో హీరో వచ్చేసి అడవిలో ఉండే ఒక అబ్బాయి, అండ్ అక్కడ హీరోయిన్ వచ్చేస్తుంది, ఒక షూటింగ్లో పరిచయం అవుతారు. సో వాళ్ళ లవ్ స్టోరీ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ లవ్ స్టోరీ అనేది కొంచెం ఎంగేజ్ చేయలేకపోయింది మనకి, అంటే నార్మల్గా ఉంటుంది, ఒక కనెక్ట్ అయితే అవ్వలేక, అంటే స్ట్రాంగ్ కనెక్టింగ్ అనేది అనిపించలేదు. సో నార్మల్గా ఉంది. అండ్ ఇంటర్వెల్ వచ్చేసి మనకి ఎంగేజ్ చేసేస్తుంది స్టోరీ, ఎందుకంటే ఇంటర్వెల్లో మనకి క్రిస్టఫర్ నాలన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది ఈ స్టోరీలోకి. అది మన బండి సరోజ్ గారి క్యారెక్టర్. అండ్ బండి సరోజ్ గారు అక్కడి నుంచి మాత్రం సూపర్. తను ఉన్నంతసేపు మనకి మూవీ ఒక హైయే ఉంటుంది, మంచి ఎంగేజింగ్ అండ్ హై. మనకి నెక్స్ట్ ఏంటి అనేది ఒక ఫీల్ ఇస్తారు. అండ్ తన పర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే, సూపర్గా ఉంది. అండ్ తర్వాత మనకి అండ్ క్లైమాక్స్ వచ్చేసి అంటే మనం అనుకున్నట్టు కాదు. క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. కర్మ, అంటే కర్మ అనే దాని మీద వదిలేశారు, కర్మ సిద్ధాంతి అనేది. ఎందుకు అది అలా తీసుకున్నారో నాకు కూడా అర్థం కాలేదు. బట్ అది ఎందుకో కొంచెం అంటే కొంచెం అది తీసుకోలేకపోయాను నేను కూడా. బట్ ఓకే, అది డిఫరెంట్ పాయింట్లో తీసుకున్నారు, క్లైమాక్స్ అలా రాసుకున్నారు వాళ్ళు. అండ్ ఓవరాల్గా మూవీ పర్ఫార్మెన్స్ కనుక చూస్తే బండి సరోజ్ గారు మూవీ మొత్తం హైలైట్ అంటే తనే పెద్ద పాజిటివ్ మూవీ మొత్తానికి. తను ఉన్నంతసేపు ఫుల్ అనిపిస్తుంది మూవీ మాత్రం. దెత్తడి పోషమ్మగుడి పర్ఫార్మెన్స్ తనది మాత్రం. అండ్ తర్వాత రోషన్ కనకాల తన క్యారెక్టర్ తను ఓకే, యాజ్ అ మోగిలిగా తను ఓకే, పర్ఫార్మెన్స్ బాగానే చేశాడు. అండ్ సాక్షి హీరోయిన్, తను బాగానే చేసింది తన క్యారెక్టర్ని. అండ్ నెక్స్ట్ మనకు పాజిటివ్ వచ్చేసి మూవీలో అంటే వైవా హర్ష కొన్ని సీన్స్ బాగున్నాయి. తన కామెడీ కానీ, తను పడ్డ సీన్స్, తను సపోర్ట్ చేయడం కానీ బాగుంది. నాకు ఒకసారిగా మన సునీల్ గారు గుర్తొచ్చారు తనని చూస్తుంటే, ఎందుకంటే అప్పట్లో మూవీస్కి కొంచెం హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అనేది ఉండేది. సో అలా కొంచెం గుర్తొచ్చింది. అండ్ ఓవరాల్గా నాకు మూవీ చూస్తుంటే వర్షం మూవీ అండ్ జయం మూవీ బాగా గుర్తొచ్చాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ అదే ప్లాట్ కాబట్టి. అండ్ ఈవెన్ 2 మూవీస్లో మన గోపీచంద్ గారు విలను. అండ్ ఇక్కడ కొన్ని షేడ్స్ మనకు అలా అనిపించాయి నాకు, అంటే క్యారెక్టర్ అలా ఉంది అనట్లేదు, బట్ కొన్ని షేడ్స్ అలా కనిపించాయి బండి సరోజ్ గారిది. సో సో అలా నాకు కొన్ని ఆ మూవీస్ గుర్తొచ్చాయి బాగా. అండ్ లొకేషన్స్ బాగున్నాయి, బా సూపర్గా ఉన్నాయి లొకేషన్స్ కానీ. అండ్ మ్యూజిక్ వచ్చేసి కాలభైరవ్ గారు కొన్ని 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 చోట్ల మ్యూజిక్ చాలా బాగుంది, కొన్ని చోట్ల ఓకేగా ఉంది. అండ్ డైరెక్టర్ మన సందీప్ రాజు గారు కలర్ ఫోటో తర్వాత మూవీ ఇది. అంటే థియేటర్లో మాత్రం ఫస్ట్ మూవీ, కలర్ ఫోటో మనకు తెలిసిందే ఓటీటీలో రిలీజ్ అయింది. అండ్ తన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి, ఎందుకంటే కలర్ ఫోటో ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ అది. అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్ కాబట్టి డెఫినెట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఈ మూవీలో ఇంకొంచెం వర్కౌట్ చేస్తే బాగుండే అనిపించింది, ఇంకొంచెం బెటర్గా రాసుకుంటే బాగుండే అనిపించింది, ఎస్పెషల్లీ లవ్ స్టోరీని కానీ. సో అండ్ క్లైమాక్స్ కానీ ఇంకొంచెం బెటర్గా రాస్తే బాగుంటుండే. మూవీ మొత్తంలో బండి సరోజ్ గారు క్రిస్టఫర్ నాలన్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా రాశారు. మిగతా క్యారెక్టర్స్ ఇంకొంచెం పుష్ ఇస్తే బాగుండే అనిపించింది. అండ్ సో నెక్స్ట్ టైం చూడొచ్చు మనం. మేబీ సందీప్ రాజు గారు మంచి పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ కాబట్టి డెఫినెట్గా మంచి మూవీతో రావచ్చు నెక్స్ట్. సో అండ్ ఫైట్స్ వచ్చేసి ఒక 2 ఫైట్స్ అనుకుంటున్నాను. సో అవి కొంచెం ఓకేగా ఉన్నాయి. సో ఐ మీన్
ఓకే. అంటే ఆ స్టోరీ ఆ లిమిటేషన్స్‌లో రాసుకున్నారు కాబట్టి ఓకేగా ఉంది. సో, ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే నాకు ఒక యావరేజ్ మూవీ అనిపించింది. ఓకే మూవీ అనిపించింది. నో ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాంటి పీక్స్ అని కూడా అనిపియలేదు. ఒకవేళ మూవీ చూడాలనుకుంటే ఓన్లీ బికాజ్ బండి సరోజ్ గారి గురించే చూడొచ్చు. అంతే. అది నా ఒపీనియన్. ఒకవేళ మీకు గనక వేరేదైనా ఒపీనియన్ ఉంటే మీరు కామెంట్స్‌లో చెప్పండి. నాకైతే యావరేజ్ మూవీ. బట్ వీకెండ్‌లో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ టికెట్ కూడా తక్కువ ప్రైస్‌కే పెట్టారు. డెఫినిట్‌గా వాచ్ చేయాలంటే చేయొచ్చు. ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌గా. ఓకే మూవీగా ఉందంతే. సో, అది గైస్ మనకి మన 'మోగిలి' మూవీ గురించి. అండ్ 'మోగిలి' మూవీ అనాలనా? లేకపోతే ఇది 'మోగిలి' స్టోరీ అనాలనా? లేకపోతే 'క్రిస్టోఫర్ నాలన్' స్టోరీ అనాలా? నాకు కూడా అర్థం కాదు. టైటిల్ ఎందుకు 'మోగిలి' పెట్టారు. స్టోరీ మొత్తం వన్ సైడ్ ఉంది. సో, సో అది గైస్. సో మన 'మోగిలి' మూవీ రివ్యూ. సో, ఒకవేళ గనక మీకు నా రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోని. అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్‌ని. సో, మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వద్దాం. అండ్ టిల్ ద టైమ్ దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్.